ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య కొడుకు ఎంట్రీ సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ గారు ఎంత పెద్ద టాప్ హీరో అనేది తెలుసు టాలీవుడ్లో. పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉండి బాలయ్య గారి కొడుకుని ఇంకా లాంచ్ చేయలేదు ఏంటని చెప్పి అటు ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతూ ఉన్నారు. అయితే తనకు కావాల్సిన మార్షల్ ఆర్ట్స్, తన యాక్టింగ్ ట్రైనింగ్ అన్నీ ఇప్పించి తను రెడీ చేసి ఫైనల్గా తీసుకొచ్చారు బాలయ్య బాబు గారు. సో ఆల్రెడీ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంతకుముందు మనకి హనుమాన్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు ఆయన. దాంట్లోనే అనౌన్స్ చేశారు ఆయన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని. అయితే ఈ హనుమాన్ కథకు కాకుండా వేరే కథను తీసుకొచ్చి ఈయన మోక్షజ్ఞాన్ ఎంట్రీ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2లో. అంటే అసలు హనుమాన్ కథకి అందులో వచ్చే పాత్రలకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఆయన అది రెండో భాగంగా దాన్ని ఆయన తీసుకెళ్తున్నారనమాట. సో దాన్ని స్టార్ట్ చేసే విధంగా మోక్షజ్ఞాన్ ఆయన తీసుకోవడం, ఆయన నమ్మి బాలయ్య గారు ఛాన్స్ ఇవ్వడం నిజంగా లక్కీ అని చెప్పి ఆయన చెప్పారన్నమాట డైరెక్టర్ గారు. సో మోక్షజ్ఞాన్ ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో బయట ఫొటోస్ వస్తూ ఉన్నాయి, కానీ సినిమా మీద స్క్రీన్ మీద ఎలా ఉంటాడని ఫ్యాన్స్ అంతా ఎన్నో కళలతో ఎదురు చూశారు. మరి సింహానికి తగ్గట్టు తన కొడుకు సింబా ఉన్నాడా లేదా అని చూస్తే మన పెట్టుకున్న అంచనాల కన్నా మించి ఉన్నాడు ఆయన. మంచిగా షేప్ అవుట్ అయ్యి బాడీని ఒక మంచిలో పెట్టుకుని ఒక ఫ్యాన్సీ లుక్తో ఆయన ఫస్ట్ లుక్ అయితే ఇచ్చారు. మరి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఈ అప్డేట్స్ అన్నీ త్వరలోనే రానున్నాయి. ఈరోజు మోక్షజ్ఞ గారి పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు అందరూ కూడా విష్ చేశారనమాట. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, ఇంకా తదితర హీరోలు, బాలయ్య గారిని అభిమానించే ప్రతి హీరో ఆయన విష్ చేశారనమాట. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అటు సగం జూనియర్ ఎన్టీఆర్ని అటు కళ్యాణ్ రామ్ని కలిపి ఒక కత్తిని తయారు చేస్తే ఎట్లా ఉంటుందో ఆ కత్తిలా ఉన్నాడని చెప్పి ఫ్యాన్స్ అంతా, నందమూరి ఫ్యాన్స్ అంతా చెప్పుకుంటున్నారు. మరి ఇంకా ఈ సినిమా స్క్రీన్ మీదకి వస్తే అటు తాతగారి పేరు నిలబెడతాడు, ఇటు తండ్రి పేరు నిలబెడతాడు, తన అన్నల పేరు కూడా నిలబెడతాడని చెప్పి అందరు ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. జనరల్గా ఒక పెద్ద హీరో ఫ్యామిలీ నుంచి వస్తున్నాడంటే ఎంతో నెగిటివిటీ ఉంటుంది. ఎందుకంటే హిందీలో నెపోటిజం అని ఒక పదం వాడతారనమాట. అయితే మన తెలుగు హీరోలకు మాటకి అదే ఉండదు. ఎంతమంది ఆ కుటుంబం నుంచి ఎంతమంది వచ్చినా అభిమానులు భుజాల మీద పెట్టుకునే మోస్తారు హీరోని. సో అది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. మోక్షజ్ఞకి ఫస్ట్ సినిమాకి ముందే ఎంత ఫాలోయింగ్ రావడం నిజంగా ఒక అదృష్టం అని చెప్పాలి. మరి తన హీరో స్క్రీన్ మీద ఎంట్రీ ఎలా ఉండబోతుంది, స్టార్ హీరోల కొడుకులు ఎంట్రీ అంటే ఏ విధంగా ఉంటుందో మనం ఇంతకుముందు చూసాం. అటు చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ అయినా, అటు నాగార్జున గారి అబ్బాయి అఖిల్, నాగ చైతన్య అయినా వాళ్ళ ఎంట్రీలు అన్నీ చూసుకుని ఇంకా తదితర హీరోల ఎంట్రీలు ఎలా ఉన్నాయి అని చూసుకుని ఇప్పుడు తన ఎంట్రీని ఎలా ప్లాన్ చేస్తారు ప్రశాంత్ వర్మ గారు అనేది ఫ్యాన్స్లో ఒక టెన్షన్ పట్టుకుంది. సో అయితే లుక్ మాటకి చాలా కుమ్మేశాడు మోక్షజ్ఞ అని చెప్పాలి. ఆ లుక్ అదిరిపోయింది ఓవరాల్గా. సో ఇంత మార్పా అని చెప్పి అంతకుముందు చూసిన ఫోటోలో కొంచెం లావు ఉన్నాడని చెప్పి అది బాడీ షేమింగ్ చేశారు, కానీ సో ప్రజెంట్గా మూవీ లుక్ వచ్చేపాటికి చాలా కత్తిలా తయారని చెప్పాలి. సరే ఇంకా యాక్టింగ్ కూడా కుమ్మేసాడంటే నందమూరి అభిమానులు పట్టం కడతారని చెప్పాలి ఆయనకి. సో నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ హీరోని చూస్తే సేఫ్ అని చెప్తున్నారు నందమూరి అభిమానులు. మరి చూడాలి తన హీరోగా ఎలా రాణిస్తాడు అని చెప్పి.